తాజా పాయింట్ల పట్టిక ప్రకారం 11 మ్యాచ్ల్లో కేవలం 9 పాయింట్లు మాత్రమే సాధించిన కోల్కతా 8వ ప్లేస్లో నిలిచింది. మిగిలిన 3 మ్యాచ్ల్లో ఘన విజయాలు సాధించినప్పటికీ ఆ జట్టు గరిష్టంగా 17 పాయింట్లకు మాత్రమే చేరుకోగలదు. ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కావాలంటే సాధారణంగా కనీసం 16 పాయింట్లు అవసరమైన నేపథ్యంలో కోల్కతా అనధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. మరోవైపు బెంగళూరు, గుజరాత్ జట్లు అత్యంత సురక్షితమైన స్థితిలో ఉన్నాయి. తమకు మిగిలి ఉన్న 2 మ్యాచ్ల్లో ఏ ఒక్కటి గెలిచినా సరే 18 పాయింట్లతో ఈ రెండు నేరుగా టాప్ 2 ప్లేసుల్ని ఖాయం చేసుకుంటాయి. ఇప్పుడు ఆర్సీబీ కేవలం అగ్రస్థానంలో కొనసాగడమే కాకుండా ఇతర జట్ల ప్లే ఆఫ్స్ భవితవ్యాన్ని శాసించే గేమ్ చేంజర్ పాత్రను పోషిస్తోంది. ఎందుకంటే బెంగళూరు తన నెక్స్ట్ 2 మ్యాచ్లను ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్న హైదరాబాద్, 4వ స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్తో ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్సీబీ ఆటగాళ్లు ఉన్న భీకర ఫామ్ను పరిగణలోకి తీసుకుంటే ఈ 2 మ్యాచ్ల్లో వాళ్ళు విజయం సాధిస్తే హైదరాబాద్, పంజాబ్ జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు తీవ్ర ప్రమాదంలో పడతాయి. ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే ఎస్ఆర్హెచ్ పంజాబ్తో మ్యాచ్లలో ఆర్సీబీ 1 గెలిచినా 2 గెలిచినా ప్రస్తుతం 12 పాయింట్లతో 5వ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్కు విపరీతంగా కలిసి రానుంది. ఎందుకంటే పంజాబ్ లేదా హైదరాబాద్ కనుక ఆర్సీబీ చేతిలో పరాజయం పాలైతే చెన్నైకు సునాయాసంగా టాప్ 4లోకి ప్రవేశించేందుకు మార్గం మరింత సుగమం అవుతుంది. కాబట్టి బెంగళూరు ఆడబోయే నెక్స్ట్ మ్యాచ్లు ఆ జట్టు కంటే కూడా ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్న మిగతా జట్లకు అత్యంత కీలకంగా మారాయి.